హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా అయితే దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. సో ఇంకా మా ఊళ్ళకైతే నోములు ఉన్నాయి, అందుకోసమే ఊరికైతే వచ్చినాము. మా ఊళ్ళు ఎట్లా నోముకుంటారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాము. సో మొత్తం వివరాలు మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకొకటి, నోములలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇస్తారి నోము, చాట నోము అని 2 ఉంటాయి. సో మా ఊళ్ళది ఏంటి, ఏ టైప్ అనేది అవన్నీ చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇదైతే మా ఊరు పోషవ తల్లి గుడి అన్నట్టు. సో ఈరోజు నోముకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి ఇంట్లో నుంచి ప్రసాదం అయితే చేసుకొని తెస్తారు. నైవేద్యం పెట్టి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడతారు. ఇంక ఇదైతే పోతరాజు అన్నట్టు, పోతలింగం అని కూడా అంటారు. సో ఇక్కడ కూడా సేమ్ పసుపు కుంకుమ వేసి ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి ఇంకా కొబ్బరికాయ అయితే కొడతారు. ఇంకా మాకు కొత్తగా పెద్దమ్మ తల్లి గుడి, ఎల్లమ్మ గుడి కూడా కట్టిరు. అక్కడ కూడా అంతే సేమ్ నైవేద్యం పెట్టి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ అయితే కొడతారు అన్నట్టు. అందరూ బతుకమ్మ కూడా ఇక్కడనే ఆడతాం మేము. ఇక్కడనే అన్ని దేవతల గుళ్ళు అయితే ఉంటాయి. అందరు బతుకమ్మ కూడా ఇక్కడనే ఆడతారు. ఇంకా ఇక్కడ ఓపెన్ ప్లేస్, ఇంత ఓపెన్ ప్లేస్ మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. వడ్లు అయితే కోతకు వచ్చినాయి కదా, సో అవి కూడా పోసేసిరు ఇక్కడనే. ఇక్కడ సెంటర్, ఐకేపీ సెంటర్ సంథింగ్ ఏదో అంటారు, అది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంక ఇది వచ్చేసి మా ఊరి చెరువు. ఈసారి ఇంకెక్కువ నిండలే కానీ లాస్ట్ టైం అయితే ఫుల్గా మత్తడైతే పడ్డది, ఈసారి లేదు. ఇంక ఇది వచ్చేసి మా ఊరి గుట్ట అన్నట్టు. ఇక్కడే సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారు ఎవ్రీ ఇయర్. ఇవైతే నోముల పటవలు, లక్ష్మీదేవి పటవలు అంటారు, కుండలు. సో ఇవి మంచిగా పూజించి వీటిని అయితే మంచిగా నూనె పసుపుతోటి మొత్తం అంతా రుద్ది పసుపు కుంకుమలు అయితే పెడతారు. ఎందుకోసం అంటే వీటిలలో నోము దండలు అయితే తెస్తారు. పాతవి కొత్తవి దీంట్లో పెడతారు అన్నట్టు. నోము దండలు దీంట్లో పెట్టి పూజ చేస్తారు. సో అందుకోసమే వీటిని అయితే పూజిస్తున్నారు ఫస్ట్. ఇవైతే పాత నోము దండలు, ఇవి లాస్ట్ ఇయర్ పెట్టినవి. సో ఇవైతే తీసి ఇందాక చూపించిన పటవల నుంచి తీసి ఇవి పూజిస్తారు అన్నట్టు. కొత్తవి పెడతారు ఇప్పుడు దాంట్లో. ఇవి కొత్త దీంట్లో ఉంటాయి, కొత్త పూజ కోసం సామాన్లు. ఇవైతే నోము దండలు, కొబ్బరికాయలు, పోక, ఖర్జూర ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇప్పుడు మళ్ళీ పూజిస్తున్న కుండలో అయితే పెడతారు. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ పండ్లు అక్కడ పెట్టడానికి. ఇవి మర్రికాయలు, మర్రి పండ్లు, ఇవి మర్రి ఊడలు ఇవన్నీ పెడతారు. శిల్పక్కాయలు, జామకాయలు, ఇంకా పండ్లు. ఈ శిల్పక్కాయల ఆకులు, మామిడాకులు ఇవన్నీ పైన పందిర్లాగా వేస్తారు. ఒకప్పుడు కట్టె పందిర్లు ఉండే, ఇప్పుడు అందరూ ఇంకా మొత్తం సిమెంట్ ఇటుకలతో అయితే చేస్తున్నారు. మాకు పాతగా ఉన్నప్పుడు, మా అమ్మ తాత వాళ్ళు ఉన్నప్పుడు అయితే పాత ఇట్లా కట్టెలతో ఉండే పందిరి ఇది అన్నట్టు. పందిరి ఇది సేమ్ ఇట్లా కట్టెలతోటి మన వినాయకుడిని పెట్టినప్పుడు పెడతారు కదా, అట్లా ఉంటుండే కట్టెలతోటి. ఇప్పుడు ఇంకా అందరూ ఇట్లనే చేసేసుకుంటున్నారు సిమెంట్ లాగా. సో దీంట్లో అయితే పెడతారు. ఇక్కడ పైన ఆకులన్నీ వేస్తారు, శిల్పక్కాకులు, ఇంకా ఇక్కడ దీనికి బంతిపూలు, మామిడాకులు అవన్నీ కడతారు. సో ఇది అన్నట్టు పందిరి. ఇవి మర్రుడలు, ఇవి వాడతారు. ఇవి కూడా గౌరీదేవి దగ్గర పెడతారంట. ఇవైతే మర్రుడలు చూపిస్తాను. నేను కూడా ఇంతవరకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎప్పుడు కూడా చూడలే. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇవైతే మామిడాకులు, ఇంకా ఇంటికి తోరణాలు కట్టుకుంటాం కదా, సో అందుకోసమే ఇవైతే మామిడాకులు. ఇదైతే దేవుని రూము గడప, దానికి మంచిగా బంతిపూల తోరణాలు, మామిడాకు తోరణాలు అయితే కట్టేసుకున్నాము. ఇంకా మిగతా గడపలకు కూడా బంతిపూల తోరణాలు, మామిడాకు తోరణాలు అయితే కట్టేసినాము. అన్నీ చూపిస్తాను నీకు. ఇది మెయిన్ డోర్, మెయిన్ దర్వాజా. నెక్స్ట్ గేట్ కూడా పెట్టేసినాం బంతిపూల దండలు. మాదైతే ఇస్తారున్నాము. సో దానికోసం అయితే కొత్త ఆకులు తెచ్చి ఇస్తారైతే కుడుతున్నాము. మా తాత అయితే కుడుతున్నారు. ఎప్పటి నుంచి ఎప్పుడైనా పాత వెనకటి నుంచి వీళ్ళే కుట్టి పెడతారు అన్నట్టు. ఇస్తారు నోము కోసము ఇస్తారు కుట్టి, ఆకులు తెచ్చి ఇస్తారు కుట్టి పెడతారు. ఇవైతే ఇవి మర్రాకులు, వీటితోటే కుడతారు ఇస్తారైతే. ఇది ఎప్పటి నుంచి పెడతారు తాత ఇస్తారు తోటే? ఎప్పటి నుంచి చేస్తాలి ఇది ఆకుతోటే? ఇవి కాకుండా ఇంకేమేమి వాటితోటి చేస్తారు నోము?
ఈ ఆకులే ముఖ్యమో దేవునికి. కాదు, ఆకుతోటి కాకుండా ఇస్తారుతోటి కూడా ఉంటుందట కదా నోము. ఇది 21 ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్ని 21 పెట్టాలి. పండ్లు 21, అప్పలు 21, ప్రతి వస్తువు 21 పెట్టాలి. నాకు లేదు అట్లా. మనకెట్లున్నది మరి? ఎన్ని ఉంటే కానీ ఎన్ని ఉంటాయి అన్నేనా? చాటనం ఉంటుంది చాటనంలో అన్ని పెట్టుకుంటారు అంతే, ఇస్తారు కూర్చోరు ఇక ఆకులు తీసుకొని పడతారు. ఆకులు పరిచి చాటల అన్ని పెడతారు. అన్ని పెడతారు, అప్పాడు ఇదన్నీ అన్ని పెడతారు. మనము ఫస్ట్ కింద ఆవు పిండ అలికి ముగ్గేసి ఈ బాగుంచు పోసి పోసిన తర్వాత ఇస్తారు వేసి ఇస్తారులా దేవుని పెట్టి ఉడక దండలు పసుపు అది పెట్టి అప్పాలు పెట్టి దాపాలు పెట్టుకొని అన్ని పెట్టి బియ్యం పోసుకొని బియ్యం పెడతారు. ఇంతేనా తాత? అయిపోయినట్లేనా? ఇంకా కుడతావా? ఇంకా 2 వర్షాలు రావట్లే పెద్ద హెల్ప్ అవుతుంది. పెద్ద వెడల్పిగా అన్ని దీంట్లోనే పెట్టాలి కాబట్టి పెద్ద గుట్టాలా? అదే కట్టెలతోటి పందిరి ఉండే కదా, ఇప్పుడు కట్టెల పందిరేనా మీది? మాది అది గుడి కట్టిర్రు ఇటుకలతోటి. కట్టెల పందిరి మీద ఎత్తారా? ఎట్లా చేస్తారా అది? కట్టెల పందిరి మామిడాకులు వేసి కట్టెల పందిరి పైన ఆకులు వేసి కింద ఇస్తారు పెడతారా? పందిరి కిందనే ఇస్తారు పెట్టి అవన్నీ ఎత్తారా? అంటే ఇప్పుడు కూడా మనం ముందు పందిరి వేసుకోవచ్చు, కట్టెల పందిరి వేయాలా? ఒకప్పుడైతే ఇట్లా కట్టెల పందిరి ఉండేది అన్నట్టు. కట్టెల పందిరి కింద ఈ ఇస్తారు పెట్టి పూజ చేసేది. తర్వాత ఇంకా గోడకే దుగుట్లాగా ఉండేది, దుగుట్లా ఇవి పెట్టుకునేది అన్నట్టు పటువలు. పందిరి కింద పూజ చేసేసిన తర్వాత దుగుట్లా పెడతారు పటువలు. ఇంక ఇప్పుడు ఇక సిమెంట్ తోటి మొత్తం కట్టేసిర్రు కాబట్టి కట్టెల పందిరి లేదు. దీనిపైనే ఈ గుడి పైనే మంచిగా ఆకులు అయితే వేస్తారు. మనకు తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ అంటే దసరా. దసరా తర్వాత దీపావళి. నోములు ఉన్న వాళ్ళకైతే ఇంకా పెద్ద పండుగ అంటేనే దీపావళి. దసరా అంటే తర్వాత దీపావళి పెద్ద పండుగ. ఫుల్ పని ఉంటుంది. ఇప్పుడైతే 10 రోజుల నుంచి చేస్తూ ఉంటే పని, ఈరోజు ఒక్కరోజు చేసేంత పని ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి మనం ఇల్లంతా దులుపుకొని అన్ని పనులు చేసుకుంటాం బయటవి. అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు చేసే పని అయితే ఒక ఎత్తు. ఇంకా పూజలో కూర్చునే వాళ్ళు అయితే అసలు పొద్దున్న నుంచి ఏం తినరు, ఉపవాసమే ఉంటారు పూజ అయిపోయిన తర్వాతనే. ఇప్పుడు మా తాత కూడా ఇస్తారు కుట్టుతున్న మా తాత కూడా ఉపవాసమే, పొద్దున్న నుంచి ఏం తినలేదు. వీళ్ళైతే పూజ పైన కూర్చుంటారు, సో అందుకోసం ఈయన కూడా ఉపవాసమే. ఒక పాలు తాగుతారు అంతే, ఏం తినరు. ఇంకా పూజ అయిపోయిన తర్వాతనే నైవేద్యంతో ఒక పొద్దు ఇడుస్తారు అన్నట్టు. ఇంకేమన్నా చెప్పు తాత, నీకు తెలిసినాయి దీపావళి గురించి చెప్పు తాత. ఇంకేమన్నా ఈ దీపావళి పండుగ మనకి ఎట్లొచ్చింది? అయ్యో తెలియదా నీకు? ఎప్పటి నుంచి చేసేది ఈ పండుగ మనకు? మీ అమ్మ వాళ్ళ, మీ తాత వాళ్ళ వెనకటి నుంచే ఉన్నదా? ఇంకొక రావాలా? ఇంకా అయిపోయినట్లేనేగా. ఇస్తారు గుడ్డు అయితే అయిపోయింది. ఇదైతే వాగ్గోల్సు, చెరువు దగ్గర దొరుకుతుంది మట్టి, సో అదన్నట్టు దీన్ని వాగ్గోల్సు అంటారు. నెక్స్ట్ ఇది ఆవు పెండ. ఆవు పెండాలకి వాగ్గోల్స్ వేసి ఇస్తారు పెడతారు అన్నట్టు, సో అందుకోసమే ఇవి. పట్వాలు అయితే పూజించుడు అయిపోయింది. ఇదైతే గుడి. ఈ పట్వాల్ని దాంట్లో పెడతారు అన్నట్టు గుడి లోపల. నెక్స్ట్ ఇక్కడ మల్లన్న ఫోటో పెట్టుకుంటారు. ఇక్కడ గుడిని అయితే ఇట్లా కొంచెం పసుపు
పిండి కలిపిన దాంతో మంచిగా పూదిచ్చి నెక్స్ట్ పైన నుంచి బొట్లు పెట్టి పటవలు అయితే పెడతారు దీంట్లో. సో ఇది మా గుడి అలంకరణ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. మొత్తం అయిపోయింది, అలంకరణ అయితే అయిపోయింది. ఇక్కడ మామిడి తోరణాలు, బంతిపూల దండ ఇవి పెడితే అయిపోయినట్లే. పైన ఆకులు పెడతారు, సీతాఫలం ఆకులు అవి. ఈ పటువలు ఇక్కడ పెడతారు అన్నట్లు దీంట్లో. ఈ పటువల్లో మనము అవి కంకణాలు పెడతారు అన్నట్లు ఈ పటువలో. సో అందుకోసమే ఇవి. ఇదైతే పొప్పడు అంటారు. కింద గుడి పైన వేస్తారు. అక్కడి బండి తెస్తా. ఇక్కడ జగ్గేయాలి. సో అంతా రెడీ అయిపోయింది, ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇంకా అయ్యగారు ఒకటి వస్తే అయిపోయినట్లే. చెప్పిన కదా ఇక్కడ సీతాఫలం ఆకులు అవన్నీ అయితే వేస్తారు. పందిరు ఉంటే పందిరి పైన వేస్తుండే, పందిరు లేదు కదా. సో మొత్తం సిమెంట్ తోటి ఇట్లా గుడిలా కట్టిరు కాబట్టి దీనిపైన వేస్తున్నారు. యాక్చువల్గా పందిరు ఉంటే ఏంటంటే ఇక్కడ పందిరి పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టినాం కదా ఇస్తారు. దీనిపైన పందిరి ఉంటుంది, పందిరి పైన ఇవన్నీ అయితే వేస్తారు ఆకులు. ఇంకా మాకైతే ఇదే ఉంది కాబట్టి దీనిపైన ఆకులు వేసి ఇప్పుడు ఇదంతా పూజ అయిపోయిన తర్వాత ఇవి పటువలు ఇవి దాని లోపల పెడతారు అన్నట్లు ఇవి. ఇంకా ఇది పూజ, ఇక్కడ పూజ అన్నట్టు. కింద ఆవు పెండ చూపించిన కదా, ఆవు పెండతో అలికి ఇంకా వాగుల్స్ అంటారు, వాగుష్కి అంటారు. అదైతే పోస్తారు. అది పోసిన తర్వాత కుట్టిన ఇస్తారు వేసి దాంట్లో బియ్యము, నెక్స్ట్ చేసిన అప్పాలు, బెల్లప్పాలు, పండ్లు, ఇంకా ఇవి నోము దండలు ఇవి పాతయి ఇవన్నీ అయితే పెట్టిరు. నెక్స్ట్ కొత్త ఇప్పుడు అయ్యగారు పూజ చేసి మనకి ఇస్తాడు అన్నట్టు. ఇవైతే లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇప్పుడు పూజ చేసినాయి వీటిని పూజ చేసిన వాటిని అంటే ఎట్లా అంటే ఇక్కడ పైన పెడతారు. వాటిని పాలతోటి కడుగుతారు అన్నట్లు, దండలని పాలతోటి కడిగి ఇప్పుడు పూజ చేస్తారు. రేపు పొద్దున దేవుణ్ణి ఎత్తుకుంటారు అంటారు. అప్పుడు ఇంకా వాటిని ఆరేస్తారు. మొత్తం ఆరిపోయిన తర్వాత చేతులకైతే కడతారు. నెక్స్ట్ ఇదైతే ఊదు కోసం పొగేస్తారు పూజ అంతా అయిపోయిన తర్వాత. ఇవైతే నైవేద్యాలు. ఇప్పుడు ఇవన్నీ దేవుళ్ళ మన ఇంట్లో ఉన్న దేవుళ్ళ అందరి దగ్గరనైతే పెడతారు ఈ నైవేద్యాలు. సో ఆల్ సెట్ ఫర్ పూజ. ఇంకా అన్నీ రెడీ అయినట్లే. ఒక అయ్యగారు వచ్చి పూజ చేసిందంటే అంతే. ఇప్పుడు ఈ మధ్యలో అయ్యగారులు అయితే అసలు ఎక్కువసేపు కూడా ఉండలేరు. మొత్తం అన్నీ రెడీ అయిన తర్వాతనే చేస్తారంట పూజ. ఒకప్పుడైతే అయ్యగారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ పెట్టేది. ఇవన్నీ పెట్టించిన తర్వాత పూజ చేసేది అయ్యగారు వచ్చి. ఇప్పుడు మనమే ఇవన్నీ పెట్టుకున్న తర్వాత జస్ట్ ఆయన వచ్చి ఏదో ఒకటి చదివేసి పూజ అయితే చేపిస్తున్నారు. ఇంకా దేవుడి దగ్గర పళ్ళు కూడా పెట్టుకోవాలంటే ఇప్పుడే ఆయన రాకముందుకే పళ్ళు పెట్టుకుంటేనే ఈడైతే పూజ చేస్తాడంట. ఒక్కొక్కరి ఇంటికైతే ఇప్పుడు ఊర్లో ఏంటంటే అందరు నోముకుంటారు, చాలామందికి ఉంటాయి ఊర్లో నోములు అయితే. సో ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి పూజ చేయడానికి. ఊర్లో ఇద్దరే ఉన్నారనుకుంటా పూజారులు. సో అందుకోసమే ఫుల్ లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంకా టైం ఎందుకు తీసుకోవాలనేసి వాళ్ళైతే ఇట్లా చేస్తున్నారు. ఊర్లో చాలామందికి ఉంటాయి కదా నోములు, అందుకోసమే అట్లా. మొత్తం ఈ అప్పాలు అయితే 21. ఇంకొకప్పుడు అయితే పండ్లు కూడా 21 పండ్లు పెట్టేదంట. పండ్లు అప్పాలు అన్నీ 21 పెట్టేదంట. ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఇట్లా ఇంకా అప్పాలు మనం ఎట్లయినా ఇట్లా చేసుకుంటాం కాబట్టి. ఏది ఇది సింగిల్ షాట్ 13 షాటా 1000 వాళ్ళ 1000 వాళ్ళ ఇంకో 1000 వాళ్ళ కూడా ఉంది. ఇది ఇంకో 1000 వాళ్ళ. ఇంకా ఇవి భూచక్రాలు లక్ష్మీ బాంబు క్రాకర్లు మనకు కావాల్సిన మెయిన్ క్రాకర్లు స్పార్కిల్స్ గివే మాకు ఒకటి గివ్ అయితే చాలు. ఇంకా బిజీ ఉంది మా ఇంట్లో అయితే ఫుల్ హడావిడి. ఏ గ్రీన్ కలర్ ఇష్టంరా గిదా బెంటెన్నా సింగిల్ షాట్ ఇది సింగిల్ షాట్ కాదు దాని చిచ్చుకుట్టాయి కూడా. స్పార్కిల్ వస్తుందా పైకి. సో ఇవి మా బాంబులు అయితే
టైం అయితే 6. ఇంకా అయ్యగారు వచ్చి పూజ చేసిందంటే నెక్స్ట్ బాంబులు కాల్చుడు. పూజ అయిన తర్వాతనే బాంబులు కాలుస్తాం మేమైతే. ఇంకా మా మమ్మీ అయితే అరేంజ్ చేస్తూ ఉన్నదాన్ని. అక్షింతలు ఇవైతే కలపాలి ఇప్పుడు. ఇంకా అయ్యగారు వచ్చిన తర్వాత హారతిలో దీపాలు అయితే వెలిగిస్తాం. ఇదైతే మేము ట్రై చేస్తున్నాం, అంటే పాత ట్రిక్కే. మేము ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. నీళ్ళు పోసినాం దీంట్లో, ఒక 2-3 నూనె చుక్కలు వేసి దీంట్లో నానిన అవి వత్తులు ఉంటాయి కదా, అవి వేసి దీపం అయితే వెలిగిద్దామని ట్రై చేస్తున్నాము. అయితే దాకా అలా చూపిస్తాం మీకు. నూనె వేస్తున్నాం ఇప్పుడు దీంట్లో. నూనె అయితే వేసేసినాము. ఇప్పుడైతే వత్తి పెట్టి వెలిగించి చూస్తాం. వెలుగుతుంది కానీ అది ఎంతసేపటి దాకా వెలుగుతుందో చూడాలిగా. వెలుగుతుంది. కొబ్బరికాయలు కూడా అన్ని కడిగి బొట్లు అయితే పెట్టేసినాము. ఇప్పుడు అన్ని పళ్ళు పెడతాము, నైవేద్యాలు అన్ని దేవుళ్ళ దగ్గర. అప్పుడైతే కొడతాం అన్నట్టు. ఇవి దీపాలు కూడా పెట్టేసినాం. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ దేవి లక్ష్మీ చపదే తే ప్రయుగ స్మరామి ఆమదాన ప్రారాప్తం దాసాన సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం భువ్యాన ప్రచోదయామి నమః శశిబృందరాభి నమః కులదేవతాభి నమః గ్రామదేవతాభి నమః మండపదేవతాభి నమః పాదయోపాద్యం సమర్పయామి. शिवजोम्बोराज्ञाय प्रवर्तमानस्य आद्य ब्राह्मणे द्वितीय प्रारब्धे श्वेतवरः कल्पे वैवस्वतरमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे राज्ञ प्रवर्तमानस्य आद्य ब्राह्मणे द्वितीय प्रारब्धे श्वेतवरः कल्पे वैवस्वतरमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भाजे श्रीशैलस्याधीशान्यप्रदेशे श्रीकृष्णा गोदावरी मध्यप्रदेशे अस्मिन् व्यवहारिक चान्द्रमानेन श्री विश्ववसुनाम संवत्सरे आश्वीज मासे दक्षिणायने ऋतुवे शुभ नक्षत्रे शुभकर्णे यवंगन विशिष्टायां शुभदित्तौ अस्माकं सह कुटुंबानां यजमानस्य गोत्रोपवस्य गोत्रं जरनील गोत्रोपवाय राजे नाम देस्य लक्ष्मी नाम देस्य रम्या పెళ్లి లేనే కదా మరి ఎందుకు అలే వద్దా వాళ్ళ వంశం వేరు కదా. అయితే అజయ్ ఒక్కడేగా. अजय नाम देस्य पूर्व संकल्पिक केदारेश्वर प्रधान पूजामं करिष्ये तथा कुटुंबस्य क्षेमास्ते వద్దు మన ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు వేరు. వాళ్ళ అత్తగారు లేదు వాళ్ళు పట్టుకుంటారు వ్రతం, మనది కాదు కదా. నీ కోడలు అత్తనేమో కోడలికి తహా కుటుంబస్య क्षेमास्ते స్థైర్య ధైర్య విజయ ఐశ్వర్యాబల సిద్ధిరస్తు అర్ధ కామ మోక్ష చతుర్విధాబల సిద్ధిరస్తు శ్రీ కేదారేశ్వర స్వామి క్షేత్ర సమస్త ప్రాణ దోష పీడ పర పుష్ప కూడా చూపెట్టు నీళ్ళల్లి నైవేద్యం నీళ్ళల్లి నైవేద్యం చూపెట్టు. त्र्यंबकमेजामयं सुगन्धिं पुष्टिवर्धनमुर्वारका हिमबन्धनामृत्योमुक्षेऽमृतः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि पुष्पैः पूजयामि धूपमाग्रापयामि लोपदीपानन्तर नैवेद्य ताम्बूलं समर्पयामि. స్టార్ట్ చేసినాం పటాకులు వెల్సుడు. అయిపోయింది ఇది ఒక ఇట్లా ఇది కింద వెళ్తుంది పైన కూడా వెళ్తుంది చూడు.
పైన 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 ఏవి పైన అంతే ఒక్కటేనా కాల్చిన ఇది కూడా కాలుద్దా పైన 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 షర్ట్ ఇది కూడా మిస్ అయింది. నీ ఫోన్ తెచ్చుకోబోద్ది నువ్వు కూడా తీసుకుందిగా. లేకపోతే అగ్గిపుల్ల గీకి రాదే. అయ్యో అది అసలు వీడియో కూడా రాలే. అరే తీసుకురాపో కలుద్దాం. ఏంగా తీసుకురాపో. చూసావా ఇన్నే వెళ్తున్నాయి. తింపి అవుతుండే అవుతుండే చాడిగాడు. పైన నానేది చూసినా ఇదే కరెక్ట్ ఉంది మరి. పోయింది బాబాయ్. ఇగో యాక్చువల్గా ఇట్లా తీసి పెట్టేస్తూనే ఉంటారు. దూరం లోపల ఒకటన్నా సక్సెస్ అయితే రైట్ కరెక్ట్ వచ్చింది. దా దా బయటికి రా బయటికి రా బయటికి రా. దా దా చూద్దాం దా. పైన వస్తలేవు. పైన వస్తుంది నాకు. అయ్యో నేను బయటికి వా బయటికి వా. అరే షట్. ఇంకెన్ని ఉన్నాయిరా. కానీ కింద తీస్తే పైన మిస్ అవుతుంది. అదే అదే పైన తీయాలి. అబ్బా ఫోన్ పైన పడుతున్నాయి. మా దీపాలు కూడా ఆరిపోయినాయి. మా వాళ్ళు ఇంకా బాంబులు వేలుస్తుర్రు. ఇది అయిపోయింది మా దీపావళి పండుగ. మా వాళ్ళు ఇది ఒక్క దీపంతో ఇక బాంబులు అయితే వేలుస్తున్నారు లాస్ట్ ఇప్పుడైతే. ఇంకా సో చూసిరు కదా, ఇది మా దీపావళి పండుగ సెలబ్రేషన్స్. మీ సైడ్ చేసుకున్నారా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అందరికి వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. మా వీడియో ఎట్లుందో కామెంట్ చేసి నచ్చితే లైక్ అయితే చేసేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.